చలానా వేయగానే వసూలు వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బు కట్ అవ్వాలి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఏమని ఇప్పుడు వాడు పోతా అంటే వాడు ఫోటో కొట్టిండు అనుకో, రాంగ్ రూట్లో పోతా అంటే ఫోటో కొట్టిండు 1200 1000 రూపాయలు ఫైన్ పడితే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు కాకపోతే మళ్ళీ దొరికినప్పుడు చూసుకుంది, లేకపోయినట్టయితే ఉంటే మనం తప్పించుకోవచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం కదా. ఇప్పుడు అట్లా కాదటిగా ఇప్పుడు ఏం చేస్తాడు వాడు, వాహనదారుడు ఎవడైతే ఉన్నాడో వాహనదారుడు కొత్త వాహనం కొనుక్కునే దానికి పోతే ముందుగానే ఆ వాహనదారుడు యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని దానికి అనుసంధానం చేయాలి. ఇప్పుడు తక్కువ వాడు ఫోటో కొట్టిననుకో, పోలీస్ ఆయన ట్రాఫిక్ పోలీస్ ఫోటో కొట్టిననుకో, రాంగ్ రూట్లో పోతా అంటారు, లేకపోతే ఉంటే సిగ్నల్ జంప్ అవుతాను, 500 ఫైన్ అయితే ఇక మీరు పోయి ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గరనో లేకపోతే కోర్టులో ఫైన్ కట్టుడు కాదు, ఇక డైరెక్ట్ మీ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోతుంది కథం. మీరు ఫోటో కొట్టడం ఆలస్యం, ఇక డైరెక్ట్ అనుసంధానం అయిపోతుంది. ఇక అట్లా కొంత మన ప్రమాదాలు ఏవైతే ఉంటే వాటిని తగ్గించవచ్చు, సిగ్నల్స్ని ఫాలో అవుతారు అన్నటువంటి ఉద్దేశం ఒకటైతే మంచి ఉద్దేశం. కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నటువంటి ఆలోచన కూడా ఉందనేది చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆదాయం లేదు కదా, ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేయాలి. సరే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే సరే మీరు మంచి పద్ధతే, మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, తాగి నడపడం ద్వారా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, సిగ్నల్ జంప్ కావడం వల్ల ప్రమాదాలు అవుతూ ఉన్నాయి, ఓవర్ స్పీడ్ ద్వారా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు రోడ్లు చక్కగా లేకపోవడం ద్వారా కూడా మెయిన్గా ప్రమాదాలు అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూచన అయితే చేసిండు, ఇది సూచన కాదు, ఇది డైరెక్ట్ అమల్లోకి అతి త్వరలో రాబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలాలను వేయగానే వారి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం ఆటోమేటిక్గా చెల్లింపు జరిగిపోయేలా సరికొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. సోమవారం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అలైవ్ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పోస్టర్ను ఆవిష్కరించి ప్రసంగించారు. నిబంధనలను ఉల్లంఘించే వారికి పోలీసులు చలాలను వేస్తున్నారు, కానీ సంవత్సరం తర్వాత డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు, ఎలాగో తగ్గిస్తున్నారు కదా అని మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. సో మొన్న ఏంటంటే పైసలు లేకపోయేసరికి ఏమైంది, డిస్కౌంట్లు కూడా ఇచ్చారు పోలీసు వాళ్ళు. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో గతంలో 80% ఏమో ఉన్నట్టు, అంటే 1000 రూపాయలు ఫైన్ ఉన్నట్టయితే 200 కట్టుకుంటే సరిపోయింది ఒక సంవత్సరం తర్వాత. అట్లాంటి ఆఫర్లు కూడా ఇప్పుడు మనకు డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి కదా, సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ ఆఫర్లు ఉంటాయి కదా, సేమ్ అట్నే ఉండేది. ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా అట్టే పెట్టిళ్ళు. ఇక వీడు మొండికి దిగబడ్డాడు, ఇక వాడు కట్టినట్లేడు. సో ఇట్లా తగ్గించినట్టు అయితే కొంత ఆదాయం అన్నా వస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో కొంత తగ్గించారు అప్పుడు. అట్లా చాలామంది ఒకేసారి ఓ 10 ఫైన్లు ఉన్నాయి అనుకో, బండి మీద ఓ 10,000 ఫైన్ ఉందనుకో, ఏం చేస్తాడు, వచ్చేసరికి మళ్ళీ సంవత్సరం కాగానే ఈ డిస్కౌంట్లు ఇస్తారు కదా, రాయితీలు ఇస్తారు కదా, అప్పుడు కట్టుకున్నట్టయితే 1000 రూపాయలతో నడిచిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో కట్టట్లేదు. రెండోది అదే స్పీడ్లతో పోతా ఉన్నారు, ఎట్లా డిస్కౌంట్ వస్తుంది కదా అని. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. ఒకవేళ కనుక ఇమ్మీడియట్గా 500 ఫైన్ వేస్తే 500 ఇమ్మీడియట్గా కట్ అయిపోయినాయి అనుకో, ఇక అటువంటి తప్పు చేయడు. కాబట్టి ఇటువంటిది ఆలోచించాలనేది ఆయన యొక్క సూచన కనబడతా ఉన్నది. ఎలాగో తగ్గిస్తున్నారు కదా అని మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మొదట వాహనాలకు చలానా వేయకుండానే అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితుల్లో చలానా వేస్తే 1 పైసా కూడా తగ్గించకండి. వాహనదారుడి బ్యాంక్ అకౌంట్ను ట్రాఫిక్ పోలీస్ విభాగానికి అనుసంధానం చేసి చలానా వేయగానే ఆటోమేటిక్గా బ్యాంకు ఖాతా నుంచి జరిమానా కట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలి. అప్పుడే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయి. వాహనం రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యాజమాని బ్యాంకు ఖాతాను తీసుకోవాలి. అందుకోసం బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రాథమిక విద్యా స్థాయిలోనే అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ కనుక మరి అకౌంట్లో పైసలు లేనటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది. నువ్వు బాగానే ఉన్నది. ఇప్పుడు చాలామందికి బ్యాంక్ అకౌంట్లు అంటే 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మరి వాడు ఉత్తర బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు, అది టెంపరీ బ్యాంక్ అకౌంట్. నువ్వు ఎన్ని ఫోటోలు కొడితే లాభంగా, మరి ఫోటోలు కొట్టిన వాళ్ళు కట్టుకోవాలి. అప్పుడు ఎక్కువ ఫోటోలు ఎవరైతే ఫోటోలు కొడతారో వాళ్ళు కట్టుకోవాలి. 0 బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు చాలామంది. మరి లేక ఏం చేస్తారు, అటువంటి అకౌంట్లు కూడా ఇస్తారు. దానికోటి ఉంటుంది పరిష్కారం. వాళ్ళ లైన్ వాళ్ళకి తెలియదా? మీరే పోలీసు వాళ్ళకి ఎంత ఆలోచిస్తున్నారు, దొంగ ఎంత ఆలోచించాలి, మీకన్నా మిక్కిలి ఉంటాడు. సో మొత్తానికైతే మాత్రం ఎవరైతే బండి
కొన్నప్పుడే ఆ యజమానుల దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ తీసుకొని ట్రాఫిక్ పోలీసులకి అనుసంధానం చేయాలనేది ఒక సూచన అయితే ఆయన చేయడం జరిగింది. రోడ్డు ప్రమాద మరణాలు హత్యలే. మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలను హత్యలుగానే చూడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో యుద్ధంలో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. మనం తప్పు చేయకపోయినా ఎదురుగా వచ్చే వాళ్ళ తప్పుల వల్ల మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలు మైనర్లకు వాహనాలు ఇవ్వడం, డ్రంక్ అండ్ డ్రైవ్లే అని సీఎం పేర్కొన్నారు. హైడ్రా, ఈగల్ తరహాలో రోడ్డు భద్రతా విభాగాన్ని ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేసి దానికి డీజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. నేడు సైబర్ నేరాలు కూడా ప్రధాన సమస్యగా మారాయని అన్నారు. సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెరువులు, కుంటలను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకోవడంతో చిన్న వర్షాలకే వరద నీరు కాలనీలోకి రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని సీఎం విమర్శించారు. ఇలాంటి కబ్జాలను విడిపించేందుకే హైడ్రాను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇక హైడ్రా తీసుకొచ్చిన మంచిగా ఉన్నది, కానీ ఇది పేదల కోసం తీసుకొచ్చినటువంటి హైడ్రాగా కనబడతా ఉన్నది, పెద్దల కోసం కాదు. పెద్దలకు మినహాయింపు అన్నటువంటి ఒక బోర్డు మాత్రం తొలగిస్తే బాగుంటుంది. చాలా మనం చూసినాం, ఇండ్లను కూలగొట్టిండ్లు, పాండాబాలం కూలగొట్టిండ్లు, టిఫిన్ సెంటర్లను కూలగొట్టిండ్లు, కొబ్బరి బోండాలు అమ్ముకునేటువంటి చిన్న చిన్న షెడ్లను కూలగొట్టిండ్లు. కానీ ఫామ్ హౌస్లు కూడా మనకు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మంత్రి అయినటువంటి వివేక్ కావచ్చు, ఇట్లా పోతే మన ఈయన పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా పోతే చాలామంది చెరువులని ఆక్రమించుకొని, అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడి యొక్క తిరుపతి రెడ్డి యొక్క ఇల్లు కూడా ఇప్పుడు అది బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాయి, రికార్డులు చెప్తా ఉన్నాయి. మరి దాని జోలికి ఎందుకు పోలేదు అంటే కొంతవరకు మాత్రమే పరిమితం. హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ పనిచేసేటువంటి విధానం కావచ్చు, సో దీనిలో పెద్దలు పేదలు అన్నటువంటి తేడా లేకుండా పనిచేసినప్పుడు హైడ్రాకు గుర్తింపు ఉంటుంది. ప్రమాద కారకుల లైసెన్సులు రద్దు అట. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాంటి వారు కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి లేకుండా నిషేధం విధించాలని అభిప్రాయపడ్డారు. రహదారి భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అలైవ్ కార్యక్రమం కేవలం ఒక అవగాహన కార్యక్రమం కాదని, ఇది ఒక సామాజిక ఉద్యమం అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సో అంత మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళది ఏం తప్పలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిది ఏం తప్పలేదు, రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ది ఏం తప్పలేదు. మరి రోడ్ల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుర్రు. గుంతలు గుంతల రోడ్లు, గరుకు రోడ్లు, కనీసం ప్యాచ్ వర్కులు కూడా అది పూనుకున్నటువంటి రోడ్లు ఉన్నాయి. సంవత్సరాలు అదే బొంద అట్లే ఉంటుంది. ఆ బొందల పాటు 10 మంది ప్రాణాలు కోల్పోయి కాక ఈ మూల మలుపుల కాడ ఈ సూచిక బోర్డులు ఉన్నాయి. సూచిక బోర్డు ఇక్కడి నుంచి మనం శ్రీనగర్ కాలనీ నుంచి వస్తూ ఉంటే ఏది లైట్లు ఉండాలి కదా, రోడ్డు మీద పెట్టేటువంటి స్ట్రీట్ లైట్ ఉంటాయి కదా, ఒక్కటి ఎరుగుతే పాపం, ఒక్కటి ఎలగది. ఆ కుక్కలు పీక్క తినగానే అటు వచ్చి లేడు, అది మెయిన్ రోడ్డు, మళ్ళీ లైట్లు ఎరగవు. మరి అటువంటి వాటిని కూడా ప్రమాదాలకు కారణం కదా, వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా. బొందలు పూడ్చాల్సినటువంటి గుంతలు ఏవైతే రోడ్ల మీద పడ్డటువంటి గుంతలు ఏవైతే ఉంటాయో అవి కూడా పూడ్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక నీ వర్షం వచ్చినట్టు అవుతుంటే ఇట్లా మ్యానువల్ ఇట్లా నోరు తెరిచి చూస్తాయి, ఎవడొచ్చి లోపల పడతాడా అని, మింగుదామని. మరి వీటికి ఎవరు బాధ్యత వహించాలా? మీరు వహించాల్సిందే కదా, ప్రభుత్వం వహించాల్సిందే కదా. వీటిని ఫస్ట్ సరిదిద్దుర్రి, ఈ తర్వాత కానీ వీటిని సరిదిద్దుర్రి. సరే వాళ్ళు తాగి నుండి పట్టుకోవద్దా అంటే నేను అది కాదంటలేదు. రాంగ్ రూట్లో పట్టుకున్న ఫైన్ వేయొద్దు అంటే దాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు. పట్టుకోవాలి, ఫైన్ వేయాలి. కానీ అంతకంటే ముందు మన రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మన వ్యవస్థ ఎట్లా ఉన్నది అన్నటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి పెడితే బాగుంటుంది. ఇదంతా కూడా 2 అంశాలు. ఒకటేమో ప్రమాదాలను నివారించేటువంటి కార్యక్రమం ఒకటైతే, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా రావాలి ఎక్కువ మొత్తంలో అనేది ఆలోచన కూడా ఉండి ఉంటుంది అనేది నా ఆలోచన.